ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనిల్ అథమెటిక్ క్లాసెస్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో క్లాస్ 5 వీడియో గురించి డిస్కస్ చేస్తాం. కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1 క్వశ్చన్, 15 వస్తువుల కొన్న ధర 10 వస్తువుల అమ్మకపు ధరకు సమానం అయితే లాభ శాతం ఎంత అన్న మనకి సొల్యూషన్ వెళ్ళే ముందు మనం 2 పాయింట్స్ మనం గుర్తు తెచ్చుకుందాం. నెంబర్ 1 పాయింట్, మనకి లాభం వచ్చినప్పుడు కొన్న విలువ తక్కువగాను అమ్మిన విలువ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనకి లాభం వచ్చింది అనుకోండి, మనం కొన్న విలువ ఏముంటుంది, తక్కువ డబ్బులు కొంటాము, ఎక్కువ డబ్బులు అమ్ముతాం. సెకండ్ పాయింట్, నష్టం వచ్చినప్పుడు కొన్న విలువ ఎక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ తక్కువగా ఉంటుంది. అదే మనం లాస్ అయ్యామంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాము, తక్కువ డబ్బులు అమ్ముతాము. ఈ 2 పాయింట్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఒకసారి గుర్తు చేస్తాము. ఈ 2 పాయింట్లు మనకు గుర్తుంటే ఈ క్వశ్చన్ చేయడం చాలా చాలా ఈజీ. చూడండి, ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ 15 కనిపిస్తుంది, ఇక్కడ 10 కనిపిస్తుంది. కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ సమానం కాబట్టి ఈక్వల్, అంటే మనకి 2 కనిపిస్తున్నాయి. కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ అని 15 ఈజ్ ఈక్వల్ 10 మాత్రమే మనకు కనిపిస్తుంది. చూడండి, మనకి ఏమి తెలియకపోయినా, ఈ క్వశ్చన్ ఏమి అర్థం కాకపోయినా మనకేం తెలుసు, లాభశాతం ఎంత కనుక్కోవాలి. లాభశాతం కనుక్కోవాలంటే కొన్న విలువ ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి, అమ్మిన విలువ ఎక్కువగా ఉండాలి. వీటల్లో ఏది తక్కువ, 10 తక్కువ. లాభశాతం ఈజ్ ఈక్వల్, లాభం కానీ నష్టం కానీ కొన్న విలువ మీద ఆధారపడుతుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, కొన్న విలువ అంతా నాకు తెలిసిపోయింది, తక్కువ విలువ తీసుకున్నాను. మనకి లాభం కానీ నష్టం కానీ ఎలా తెలుస్తుంది, కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైజ్కి మధ్యలో డిఫరెన్స్ లాభంగా ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. 5 ఒక భిన్నం ఏర్పడిపోయింది. ఒక భిన్నాన్ని మనం శాతంగా చెప్పండి, ఏం చేస్తాం, 100తో పెంచుకుంటాం. 5 1 5 అంటే 1/2 అంటే ఎంత అవుతుంది, 50%. 100లో 2 ఉందంటే 50%. సో ఈ క్వశ్చన్ మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పగలుగుతాం. లాభం వచ్చిందంటే కొన్న విలువ తక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన 2 వాల్యూసే, 15 1 10 సమానం చెప్పాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ 15 10 మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంటుంది. సో వీటిలో ఏది చిన్న వాల్యూ, 10 చిన్న వాల్యూ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 10. కాస్ట్ ప్రైస్ మీద మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. ఈ క్వశ్చన్లో ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్సే. వీటిలో ఏది కాస్ట్ ప్రైస్ ఏది సెల్లింగ్ ప్రైస్ తెలియకపోయినా వాటి మధ్య డిఫరెన్స్ మనకేంటి, ప్రాఫిట్. ఎంత, 5 పార్ట్స్ 5 ఇంటూ 100. మనకేం తెలుసు ఫార్ములా, లాభశాతం ఈజ్ ఈక్వల్ లాభంపై కొన్న వేల ఇంటూ 100గా తెలుసు. లేదనుకోండి సెకండ్ మెథడ్, క్వశ్చన్ తీసుకుంటూ 15 వస్తువుల కొన్న వేల కాస్ట్ ప్రైస్ 10 వస్తువుల అమ్మిన వేలకు సమానం అనే కండిషన్ తీసుకుంటే సింప్లిఫై చేస్తాను. 5 3 15 5 2 10. కాస్ట్ ప్రైస్ వచ్చి 2 పార్ట్స్ అయిపోద్ది, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 3 పార్ట్స్ అయిపోద్ది. అంటే 2 రూపాయలు కొన్నావు, 3 రూపాయలకు అమ్ముతున్నావు. సో నీకు లాభం వచ్చింది కాబట్టి లాభ శాతం ఈజ్ ఈక్వల్, లాభం మనకేం తెలుసు, కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్యలో తేడా అని, 3కి 2కి మధ్యలో తేడా ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. సో లాభం బై కొన్న వేల ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్ కొన్న వేల ఇంటూ 100. 100లో సగం అంటే ఎంత అవుతుంది, 50%. అంటే ఎలా సెకండ్ క్వశ్చన్ చూడండి, 15 బాల్స్ కొన్న ధర 20 బాల్స్ అమ్మకపు ధరకు సమానం అయినా లాస్ పర్సెంట్ ఎంత. ఇందాక లాభం కనుక్కున్నాం, ఇప్పుడైతే నష్టం కనుక్కుంటున్నాం. ఈ క్వశ్చన్ మనం చూసిన వెంటనే నష్ట శాతం ఎంత అని అడిగాడు కాబట్టి మన కండిషన్ ఏంటి, నష్టం వచ్చిందంటే కొన్న వేల ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, అమ్మిన వేల తక్కువగా ఉంటుంది. మనకు కనిపించేది ఇక్కడంతా 2 సంఖ్యలు, ఒకటి 15 నెంబర్, ఇంకోటి వచ్చి 20. మిగతా నీకేం తెలియకపోయినా పర్వాలేదు, సమానం అన్నట్టు ఏమవుతుంది, 15 ఈజ్ ఈక్వల్ 20 అలా చూసుకోండి. అప్పుడు ఏమైపోద్ది, నష్ట శాతం అన్నాడు. నష్ట శాతంలో మనకి ఎలా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అంటే కాస్ట్ ప్రైస్ 20 కాస్ట్ ప్రైస్
సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిపోద్ది 15 సెల్లింగ్ ప్రైస్. నాకు లాస్ట్ పర్సెంట్ కావాలి కాబట్టి లాస్ట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ నష్టం బై నష్టం అనేది ఎలా ఉంటుంది మనకి కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ 5 పార్ట్స్ అంటే 5. నష్టం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత కాస్ట్ ప్రైస్ 20 5/20 ఇంటూ 100 5 ఒక్కట్లు 5 నాలుగులు అంటే 100లో 4 ముందు అంటే ఎంత అవుతుంది 25%. జస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే మనం చెప్పగలుగుతాం. నష్ట శాతం అనగానే కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి 15 20 సమానం అన్నాడు 15 ఈజ్ ఈక్వల్ టు 20. సో మనం దీంట్లో ఏం తీసుకుంటాం కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉందంటే 20 నెంబర్ ఎక్కువ కాబట్టి 20 తీసుకుంటాను. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 15 అవుతుంది. సో ఆన్సర్ లేదనుకోండి ఒక స్టెప్ ఇది కూడా 15 బాల్స్ కొన్న ధర 20 బాల్స్ అమ్మకపు ధరకు సమానం అని తీసుకుంటాం. 5 ముళ్ళు పోద్ది 5 నాలుగు అంటే సిపి ఎంత 4 రూపాయలు కొన్నాడు. ఎస్పి ఎంత సెల్లింగ్ ప్రైస్ అది 3 రూపాయలకు అమ్మాడంటే 1 రూపాయి నష్టపోయాడు. సో లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ నష్టం బై 1 రూపాయి బై కొనగల అంత ఇక్కడ 4 పార్ట్స్ 4 ఇంటూ 100 4 ఒక్కట్లో 4 పాతికల 100 కాబట్టి 25% లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 40 వస్తువులను అమ్మడం వలన ఒక వ్యక్తి 10 వస్తువుల కొనుగోలు ధరకు సమానమైన లాభాన్ని పొందాడు. అయినా లాభ శాతం ఎంత? ఇందా క్వశ్చన్కి కొంచెం అడ్వాన్స్. మనకేం తెలుసు లాస్ట్ క్వశ్చన్లో అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ కొన్న వేల తెలుసు, లేదంటే కొన్న వేల ఈజ్ ఈక్వల్ అమ్మిన వేల తెలుసు. కానీ ఇక్కడ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ కొన్న వేల కాదు, అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ ఏంటి లాభం ఇచ్చాడు. ఇక్కడ మనం చేస్తే ఫార్ములా ఉపయోగించాలా చేయాలి, లేదంటే మనం నేర్చుకున్నాం కదా 2 పాయింట్స్ వాటిని బేస్ చేసుకున్నా చేయాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, కొన్న ధరకు లాభం అనే కూడా నాకు వినిపించిందంటే కొన్న ధరకు లాభం అని నాకు తెలిసిందంటే ఈ 40కి 10ని కూడుకోవడం అంతే. ఒకటి 40 అవుతుంది, 40 + 10 అంటే ఎంత అవుతుంది 50 అవుతుంది. 2 వాల్యూస్ అంతే. కొన్న ధరకు సమానమైన లాభం అంటే ఏం చేస్తాము ఈ 10 40కి ప్లస్ చేస్తే 50. నాకు లాభం వచ్చిందంటే ఏంటి మనకి కండిషన్ లాభం వచ్చిందంటే కొన్న వేల తక్కువగా ఉంటుంది, వినలే తక్కువ వేలు 40, అమ్మిన వేల ఎక్కువగా ఉంటుందంటే ఎస్పీ ఏది 50. సో నాకేం కావాలి లాభ శాతం కావాలి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభం బై కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్యలో తేడా 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. మనం పోల్చుకున్నప్పుడు 4:5 అయిపోద్ది. కాస్ట్ ప్రైస్ వచ్చి 4 పార్ట్స్ అయిపోద్ది, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 5 పార్ట్స్ అయిపోద్ది. సో మనకేం తెలుస్తుంది కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో డిఫరెన్స్ ప్రాఫిట్ అనేది ఎంత ఉంది 1 ఉంది. ఎన్ని పార్ట్స్ ఒకటే కాస్ట్ ప్రైస్ అంటే 4 పార్ట్స్ ఒకటి లాభం 1/4 × 100 అంటే ఎంత అవుతుంది 25%. సింపుల్ గా చెప్పేస్తాం. కొనుగోలు ధరకు సమానమైన లాభాన్ని పొందాడంటే 10 వస్తువులు కూడా లాభం పొందాడంటే 50 వస్తువులు అమ్మితే వచ్చింది అని డబ్బులు అనమాట మనకి. ఓకే లేదనుకోండి మనం అలా ఆలోచించడం మనకి కష్టం అనిపిస్తే సింపుల్గా మ్యాథ్స్ స్టూడెంట్ కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ కొనుగోలు ధరకు లాభం అని కూడా మనం గుర్తుపెట్టుకుంటే లాభం అంటే మనకేం తెలుసు ప్లస్ ఏమో తెలుసు కదా. సో 40 + 10 అంటే 50 అవుతుంది. ఒకటి 40 ఉంటుంది, ఒకటి 50 ఉంటుంది. వీటిలో ఏది కాస్ట్ ప్రైస్ ఏది సెల్లింగ్ ప్రైస్ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే మనకి లాభం వచ్చింది కదా లాభ శాతం ఎంత అడిగాడు, లాభ శాతం అడిగాడంటే లాభం వచ్చినట్టు. లాభం వచ్చిందంటే కొన్న విలువ తక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏది తక్కువ 40 తక్కువ అంటే కాస్ట్ ప్రైస్ ఇది వచ్చి సెల్లింగ్ ప్రైస్. లేదనుకోండి సొల్యూషన్ అంటే ఇది. లాభాన్ని పొందంటే లాభాన్ని ఫార్ములా రాసుకుంటున్నాను. లాభం ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా అమ్మిన వెల మైనస్ కొన్న వెల, అది ఫార్ములా లాభానికి. లాభం ఈజ్ ఈక్వల్ అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అమ్మిన వెల పద్ధతిలో ఏం చేస్తాను కాస్ట్ వచ్చిన దాన్ని తీసివేస్తాను అంతే. నాకు లాభం ఎంత వచ్చింది 10 వస్తువుల కొనుగోలు ధర సమానమైన లాభాన్ని పొందాడు. 10 వస్తువుల కొనుగోలు ధర కన్నాడు
నేను లాభం టెస్ట్ ఏం రాస్తాను, ఇంకో స్టెప్ రాస్తాను. అయితే లాభం అంటే రాస్తాను 10 వస్తువుల కొనుగోలు ధరకు సమానమైన లాభం ఉన్నాడు. సో లాభం టెస్ట్ రాస్తాను 10 వస్తువుల కొనుగోలు ధర. సెల్లింగ్ ప్రైస్ ఎంత 40 వస్తువులు అమ్మటం వల్ల అన్నాడు అంటే 40 వస్తువులు సెల్లింగ్ ప్రైస్. 40 వస్తువులు అమ్మాడంటే 40 వస్తువులు కొన్నట్టే మన వాటిని కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. ఇక్కడ -40, ఇక్కడ ప్లస్ కాస్ట్ ప్రైస్, ఇవి రెండు కాస్ట్ ప్రైజే. సో మైనస్ ఎదురుకు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ అయితే 10 + 40 ఎంత అవుతుంది, 50 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 40 సెల్లింగ్ ప్రైస్కి సమానం. 0 0 క్యాన్సిల్ చేసామనుకోండి, ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 5 పార్ట్స్ అయిపోతుంది. ప్రీవియస్ క్వశ్చన్లాగా వచ్చేస్తుంది ఈక్వల్ మనకి. సో మనకి ప్రాఫిట్ పర్సెంట్ కావాలి కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ 4 రూపాయలు కొన్నావు 5 రూపాయలకు అమ్ముతున్నావు, ఎంత కాస్ట్ ప్రైస్ 4 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ ఎంత 5 రూపాయలు, అంటే 1 రూపాయి నీకు ప్రాఫిట్ 1/. దేని మీద ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద. ఎంత కాస్ట్ ప్రైస్ ఇక్కడ 4 పార్ట్స్, 1/4 × 100 అంటే 25%. అలానే చేయొచ్చు. ఇది ఫార్ములా ద్వారా. మనకి ఎందుకు ఫార్ములా అనుకుంటే చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. కొన్న ధరకు సమానమైన లాభం, కొన్న ధరకు లాభం అంటే ఈ నెంబర్ ఏం చేస్తాం ప్లస్ చేస్తాం. 10 + 40 అంటే 50 అవుతుంది. ఒకటి 40, ఒకటి 50, ఒకటి 4, ఒకటి 5. నాకు లాభం వచ్చిందంటే కొన్న విలువ తక్కువగా ఉండాలి, అమ్మిన విలువ ఎక్కువగా ఉండాలి. ఆటోమేటిక్ మీకు ఏం తెలిసిపోతుంది, ఆన్సర్ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 132 మామిడి పండ్లను అమ్మటం వలన 12 మామిడి పండ్ల కొనుగోలు ధరకు సమానమైన నష్టాన్ని పొందాడు. అయినా నష్ట శాతం ఎంత, లాస్ పర్సెంట్ మనకు కావాలి. నష్ట శాతం ఎంత, మనం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకి 10 సెకండ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఇంతకుముందు ఏం చేసాం, కొనుగోలు ధరకు సమానమైన లాభం అంటే ఏం చేస్తాను, ఆ 2 నెంబర్లని కూడుకున్నా. ఒక నెంబర్ ఏం చేస్తాను, క్వశ్చన్ చూడంగానే 32 వచ్చి నాకు ఒక నెంబర్గా తీసుకుంటాం. ఇంకో నెంబర్ నాకు కావాలి, దాన్ని ఈ 32 నెంబర్ కూడుకోవాలా తీసేయాలి మనం డిసైడ్ చేయాలి. దాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాను, కొనుగోలు ధరకు సమానమైన నష్టం అనగానే తీసివేస్తాను అంతే. 132 - 12 ఎంత అవుతుంది 120. నాకు 2 నెంబర్స్ వచ్చేసాయి. వీటిలో ఏది కాస్ట్ ప్రైస్ ఏది సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు డిసైడ్ చేస్తాను. ఎలా డిసైడ్ చేస్తాను, నాకు నష్ట శాతం ఎంత అడిగాడు అంటే నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే కొన్న విలువ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ తక్కువగా ఉంటుంది. కొన్న విలువ ఎక్కువ అంటే 132 కొన్న విలువ, సెల్లింగ్ ప్రైస్ అంటే 120 సెల్లింగ్ ప్రైస్. సింపుల్ గా డిసైడ్ చేస్తారు. సో నాకు నష్ట శాతం ఫార్ములా నష్టం కానీ లాభం కానీ కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో డిఫరెన్స్ అంటే 12 పార్ట్స్. నష్టం బై కొన్న విలువ అంటే ఎంత అవుతుంది 132 అనుకున్నాను ఇంటూ 100. 12 ఒకటి 1/11 1/11 అంటే 9 1/11% అంటే 9.09%. సింపుల్. నాకు ఒకటే పాయింట్ తెలుసు, నష్టం అంటే ఏంది, లాభం అంటే ఏంది. నష్టం ఉన్నప్పుడు కొన్న విలువ ఎలా ఉంటుంది, లాభం ఉన్నప్పుడు కొన్న విలువ ఎలా ఉంటుంది, ఆ 2 పాయింట్స్ నేర్చుకున్నాను. ఇచ్చిన నంబర్ని అలాగే తీసుకుంటా ఒక నంబర్ని. సో నెక్స్ట్ ఇచ్చిన నంబర్ని దీన్ని కూడుకోవాలా తీసేయాలన్న ఒక పాయింట్ నేను డిసైడ్ చేయాలి. దాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాను, కొనుగోలు ధరకు లాభం అంటే దాన్ని ఏం చేస్తాను కూడుకుంటున్నా, నష్టం అంటే ఏం చేస్తాను తీసివేస్తాను. సింపుల్గా గుర్తుపెట్టుకున్నాను అంతే. సో ఇప్పుడు నష్టం కాబట్టి 132 - 12 అంటే ఎంత అవుతుంది 120. వీటిలో నాకు ఏది కాస్ట్ ప్రైస్ ఏది సెల్లింగ్ ప్రైస్ తెలియదు. దాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాను, నాకు నష్ట శాతం కొనుక్కోమన్నాడంటే నష్టం వచ్చింది. నాకు నష్టం వచ్చిందంటే కొన్న విలువ ఎలా ఉంటుంది, ఎక్కువ పెట్టి కొంటాను తక్కువకు అమ్ముతాను. కొన్న విలువ ఎక్కువ పెట్టి కొంటాను తక్కువకు అమ్ముతాను. వీటిల్లో ఏది ఎక్కువ వాల్యూ ఇది తక్కువ వాల్యూ. ఇది ఎక్కువ కాబట్టి కాస్ట్ ప్రైస్, ఇది తక్కువ కాబట్టి సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ మధ్యలో డిఫరెన్స్ నాకు లాస్, 12 పార్ట్స్ లాస్. దేనిపైన నష్టపోయాను 132 పైన నష్టపోయాను, కాస్ట్ ప్రైస్ మీద నష్టపోయాను. ఇంటూ 100 అంటే 9.09%. లేదనుకోండి సొల్యూషన్ మనం అలా చేస్తాం. నష్ట శాతం ఎంత అన్నాడంటే నష్టానికి ఫార్ములా రాస్తాం. ఏంటి మన ఫార్ములా, నష్టం ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇది ఫార్ములా. నాకు నష్టం అంటే ఏంది నష్టం,
12 మామిడి పండ్లు కొనుగోలు ధరకు సమానమైన నష్టం అన్నాడు. అంటే 12 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్. కాస్ట్ ప్రైస్ నాకు ఎంత అవుతుంది? 132 మామిడి పండ్లను అమ్మడం వలన అన్నాడు. 132 మామిడి పండ్లు నువ్వు అమ్మాలంటే ఆ 132 మామిడి పండ్లు కొని ఉండాలి. ఇది కాస్ట్ ప్రైస్. ఏమవుతుంది? 132 ఈజీగా వస్తే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, ఈ ప్లస్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి తీసివేస్తే ఎంత అవుతుంది? -120 CP ఈజ్ ఈక్వల్ -132 SP. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. నువ్వు సింప్లిఫై చేస్తే 12 పోతులు 12 11 ఇక్కడ సింప్లిఫై చేస్తావు, లేదంటే చెయ్యి. ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్ అనేది? 11 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 10 పార్ట్స్. కాస్ట్ ప్రైస్ కంటే 11 రూపాయలు పెట్టి నువ్వు కొంటే 10 రూపాయలకి అమ్మావు. 11 రూపాయలకు కొంటున్నావు, 10 రూపాయలకు అమ్ముతున్నావు అంటే 1 రూపాయి నష్టపోతున్నావు. సో లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ నష్టం బై కొన్న విలువ ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్ కదా. 11 × 100. 1/11 అంటే మనకేం తెలుసు? 9.09% తెలుసు. కాబట్టి ఆన్సర్ పెట్టుకుంటాం. ఫార్ములా అయితే ఇలా చేస్తాను, లేదు ఒక చిన్న పాయింట్ ఈజీ గుర్తు పెట్టుకుంటే ఇలా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డజన్ పెన్నులను అమ్మడం వలన ఒక వ్యక్తికి 4 పెన్నుల అమ్మకపు ధరకు సమానమైన లాభాన్ని పొందాడు. అయితే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? మనకి ఓడి ఇంపార్టెంట్. మనం ఏం చేసాం? కొన్న ధరకు సమానమైన లాభాన్ని చేసాం, కొన్న ధరకు సమానమైన నష్టాన్ని చేసాం. అక్కడ ఏమనుకున్నాం? లాభం అంటే ఈజీ కూడుకున్నాం, నష్టం అంటే తీసివేసాను. ఇక్కడ ఏమవుతుంది? దానికి రివర్స్ అవుద్ది. అమ్మకపు ధరకు సమానమైన లాభాలు అంటే ఏం చేస్తాను? తీసివేస్తాను. లాస్ట్ క్వశ్చన్ ఏం చేసాము? కొన్న ధరకు సమానమైన లాభం అంటే కూడుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? తీసివేస్తాను. ఎందుకంటే అమ్మకపు ధరకు సమాన లాభాలు అని చెప్పాడు కాబట్టి. ఒక నెంబర్ ఎంత అవుతుంది? డజన్ అంటే 12 ఒక నెంబర్ అయితే నాకు ఇంకో నెంబర్ కావాలి. ఇది కాస్ట్ ప్రైజా సెల్లింగ్ ప్రైజా మళ్ళీ డిసైడ్ చేద్దాం. ఇంకో నెంబర్ కావాలంటే అమ్మకపు ధరకు సమానమైన లాభం అంటే ఏం చేస్తాను? తీసివేస్తా, రివర్స్ చేస్తాను అనమాట. 12 - 4 ఎంత అవుద్ది? 8. ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను. లాభం వచ్చింది కాబట్టి నాకు వీటిలో ఏది కాస్ట్ ప్రైస్, ఏది సెల్లింగ్ ప్రైస్. లాభం వచ్చిందంటే తక్కువ డబ్బులు పెట్టి కొంటాను, ఎక్కువ డబ్బులకు అమ్ముతాను, నాకు అప్పుడు లాభం వస్తుంది. నువ్వు చేస్తే సింప్లిఫై 4 2 4 3 చేయొచ్చు, లేకపోతే చిన్న నెంబర్లే కాబట్టి నో ప్రాబ్లం వదిలేయవచ్చు. లాభ శాతం ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? లాభం బై కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్. 4 పెన్నులు 4 బై దేని మీద లాభం? కాస్ట్ ప్రైస్ మీద అంటే 8 మీద లాభం ఇంటూ 100. 4 బకెట్లు 4 రోజులు అంటే 1/2 అంటే ఎంత అవుద్ది? 50%. అని మనం ఈజీగా చెప్పగలుగుతాం. లేదు మన సొల్యూషన్ కావాలంటే ఎలా చేస్తాం? లాభం అన్నాడు. లాభానికి ఏంటి ఫార్ములా? అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అమ్మిన వెల అంటే ఏంది? 4 పెన్నుల అమ్మకపు ధరకు సమానమైన లాభం అన్నాడు. అంటే లాభం ప్లేస్ మనం ఏం పెట్టుకోవచ్చు? 4 పెన్నుల సెల్లింగ్ ప్రైస్ పెట్టుకోవచ్చు. ఎన్ని పెన్నులు అమ్మాడు? డజన్ పెన్నులు అమ్మటం వలన, డజన్ అంటే 12 పెన్నులు అమ్మటం వలన, 12 పెన్నులు అమ్మాలంటే ముందు 12 పెన్నులు కొనాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో రెండు ఒకటే కాబట్టి ఈజీగా లెవెల్కి వస్తే ఏమవుతుంది? -12 అంటే -8 SP అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 12 కాస్ట్ ప్రైస్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 2 4 3 సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎంత సెల్లింగ్ ప్రైస్? 3 పార్ట్స్ సెల్లింగ్ ప్రైస్, 2 పార్ట్స్ కాస్ట్ ప్రైస్. 2 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ అంటే 2 రూపాయలు కొన్నాడు, 3 రూపాయలకు అమ్ముతున్నాడు. 2 రూపాయలకు కొన్నాడు, 3 రూపాయలకు అమ్ముతున్నట్టే లాభం వచ్చింది. సో లాభం ఈజ్ ఈక్వల్, నాకు లాభ శాతం కావాలి. లాభ శాతం ఈజ్ ఈక్వల్, లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ మధ్య డిఫరెన్సే కదా, 1/. దేనిపైన లాభం? కాస్ట్ ప్రైస్ మీద అంటే ఎంత కాస్ట్ ప్రైస్? 2 పార్ట్స్ కదా, 1/2 × 100. 100/2 అంటే 50%. అది వచ్చి సొల్యూషన్. ఇది సొల్యూషన్. మనకి సొల్యూషన్ లేకుండా క్వశ్చన్ చూసిన వెంటనే చెప్పాలంటే జస్ట్ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకుంటాను నేను. కాస్ట్ ప్రైస్ మీద లాభం అంటే కూడుకుంటాను, కాస్ట్ ప్రైస్ మీద నష్టం అంటే తీసివేస్తాను ఇచ్చిన నెంబర్ నుండి. ఆడికి అయిపోయింది. అది ఏంటి? కాస్ట్ ప్రైస్ మీద లాభం, కాస్ట్ ప్రైస్ మీద నష్టం.
ఇప్పుడు ఏంటి ఇది సెల్లింగ్ ప్రైస్ మీద లాభం అంటే ఏం చేస్తాను తీసివేస్తాను, సెల్లింగ్ ప్రైస్ మీద నష్టం అంటే ఏం చేస్తాను కూడుకుంటాను. ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు, చూసిన వెంటనే పెట్టవచ్చు. లేదనుకోండి మీకు ఇంకేం చేయాలి ఫార్ములా రాసుకొని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21 వస్తువులను అమ్మడం వలన ఒక వ్యక్తికి 3 వస్తువుల అమ్మకపు ధరకు సమానమైన నష్టాన్ని పొందాడు. అయితే నష్ట శాతం ఎంత? నేను సింపుల్గా 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటున్నా. కొనుగోలు ధరకు లాభం అని ఓడికి మనకి తెలిసిందంటే ఏం చేస్తాను ప్లస్ వేస్తాను ఇచ్చిన నెంబర్కి, అది ఏదైనా కావచ్చు. తర్వాత ఏది కాస్ట్ ప్రైస్ ఏది సెల్లింగ్ ప్రైస్ నేను డిసైడ్ చేస్తాను చూసిన వెంటనే. కాస్ట్ ప్రైస్కి నష్టం అని తెలిస్తే ఏం చేశాను మైనస్ వేసాను. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్కి లాభం అంటే ఏం చేస్తాను మైనస్ వేసా ప్రీవియస్ క్వశ్చన్లో. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్కి ఏమన్నాడు నష్టం అంటే ఏం చేస్తాను ప్లస్ వేస్తాను. సింపుల్గా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ చూసి వెంటనే మనం ఆన్సర్ పెట్టేస్తాం. ఎలా ఇప్పుడు నష్టం అన్నాడంటే 21 ప్లస్ 3 24, ఒకటి 21 ఇంకోటి ఏముంది 24, ఇది 21 24. నాకేమొచ్చింది నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే తక్కువ కొనుంటాను ఎక్కువ కమ్ముంటాను. సారీ, నష్టం వచ్చిందంటే ఎక్కువ కొనుంటాను తక్కువ కమ్ముంటాను. నాకు నష్టం వచ్చిందంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాను తక్కువకి అమ్ముతాను. నాకు నష్టం వచ్చేసింది. సో అంటే ఇక్కడ ఏది కాస్ట్ ప్రైస్ 24 కాస్ట్ ప్రైస్ 21 సెల్లింగ్ ప్రైస్ వెంటనే డిసైడ్ చేస్తాను. వాటి మధ్య డిఫరెన్స్ కదా నాకు లాభం కానీ నష్టం కానీ. ఇక్కడ నష్టం కాబట్టి నాకు నష్టం వచ్చింది కాబట్టి ఎంత డిఫరెన్స్ 3 పాయింట్స్ డిఫరెన్స్. ఆల్రెడీ మనకు ఇచ్చే ఉంటుంది ఇక్కడ నష్టం కానీ లాభం కానీ ముందుగానే. అంటే 3/24 × 100 ఒకటే స్టెప్ అంతే. 3 1 3 8 1/8 అంటే మనకి ఏం తెలుసు 1/2% తెలుసు. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు అది చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పగలుగుతాం వెంటనే. ఇక్కడ మనకి 21 ఒక నెంబర్ ఉంది, ఇంకోటే ఉంది 3 ఉంది. మనం ఏం చేస్తాం చేస్తే ప్లస్ వేస్తాం లేదంటే మైనస్ వేస్తాం. ఆ రెండే మనం చేసేది ప్లస్ కానీ మైనస్ కానీ. ఎప్పుడు ప్లస్ వేయాలి ఎప్పుడు మైనస్ వేయాలి మనం డిసైడ్ చేస్తున్నాం. అమ్మిన వెలకు నష్టం అంటే ప్లస్ వేయాలి. 21 + 3 = 24 అయిపోయింది. నాకు నష్టం వచ్చిందంటే ఎక్కువ కొనుంటే 24 పెద్ద నెంబరు అంటే 24 కొన్నాను. నాకు లాభంగా నష్టంగా ఆల్రెడీ వాడు ఇచ్చేస్తుంటాడు ఇక్కడ. లేదనుకోండి 21కి 24 డిఫరెన్స్ అంతా 3 పార్ట్స్. 24 పార్ట్స్ 3 పార్ట్స్ ఏమవుతుంది ఆన్సర్ 1/2 ఫస్ట్ ఆప్షన్. లేదు సొల్యూషన్ అంటే చాలు. నష్టం ఈజ్ ఈక్వల్ టు నష్టానికి ఫార్ములా మనం రాసుకునేది కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మైనస్ తక్కువ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నాకు నష్టం అంటే ఇక్కడ ఏమొచ్చింది 3 వస్తువులను సెల్లింగ్ ప్రైస్ నాకు నష్టం వచ్చిందంటే 3 వస్తువుల సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్. మనకు వచ్చి ఏమిచ్చాడు 21 వస్తువుల అమ్మడం వలన అన్నాడు. 21 పార్ట్స్ అమ్మడం వలన 21 పార్ట్స్ అమ్మామంటే ముందు 21 పార్ట్స్ కొనాలి కాస్ట్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఈ -21 ఈజ్ ఈక్వల్ ఎందుకు వస్తే ప్లస్ అయిపోతుందంటే 24 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 21 కాస్ట్ ప్రైస్. 3 × 8 = 24, 3 × 7 = 21 సింపుల్ గా చేస్తున్నా. అంటే కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అయినాయి 8 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ అయితే 7 పార్ట్స్ ఏమైంది సెల్లింగ్ ప్రైస్ అయింది. 8 రూపాయలు కొన్నాను 7 రూపాయలకు అమ్ముతున్నాను. 8 రూపాయలకు కొన్నాను 7 రూపాయలకు అమ్ముతుంటే నాకు నష్టపోయాను. సో నష్టం అంటే నష్ట శాతం నాకు కావాలి. నష్ట శాతం ఈజ్ ఈక్వల్ ఎంత నష్టపోయాను 1 రూపాయి నష్టపోయాను. నష్టం కానీ లాభం కానీ ఎల్లప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ మీద డిసైడ్ అవుద్ది. ఎంత కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ 1/8 × 100 1/8 అని మనం పెట్టేస్తాం. ఇంకా 1/2% 18.5. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 17 బాల్స్ను 720 రూపాయలకు అమ్మటం వలన 5 బాల్స్ కొనుగోలు ధరకు సమానమైన నష్టం వస్తే ఒక్కో బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? మీకు నేను చెప్పిన 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం 10 సెకండ్స్ మన ఆన్సర్.
మీకు ఏం చెప్పన్నాను, కొనుగోలుదారు లాభం అంటే ఏం చేయాలి, ఈ నెంబర్కి కూడుకోవాలి. నష్టం అంటే ఏం చేస్తాను, తీసివేస్తాను. 12 17 మైనస్ 5 అంటే ఎంత 12. సో అయిపోయింది. ఇంకా 12కి అంటే 12 కాస్ట్ ప్రైస్కి 720. ఒకే అమౌంట్ ఉంది, ఇక్కడ వేరే అమౌంట్ ఏం లేదు కదా మరి గురించి ఆలోచించడానికి. సో 12కి 7 అంటే ఏమవుతుంది, ఒకటికి వచ్చి 12 ఒకటిలో 12 ఆరు అంటే 60 రూపీస్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. కేవలం 10 సెకండ్స్ దానికి ఆన్సర్ ఈ టైప్ క్వశ్చన్స్కి. మీరు కానీ గుర్తుపెట్టుకుంటే కొనుగోలుదారుకు లాభం అంటే కూడుకుంటాను ఇక్కడ ఇచ్చిన నంబర్కి, కొనుగోలుదారుకు నష్టం అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్కి తీసివేస్తాను. అమ్మకపు ధరపై లాభం అంటే ఏం చేస్తాను, తీసివేస్తాను. అమ్మకపు ధరపై నష్టం అంటే కూడుకుంటాను. ఈ 4 పాయింట్స్ ఊరికి మీరు సరదాగా గుర్తుపెట్టుకుంటే ఈ 2 టైప్ క్వశ్చన్స్లో జస్ట్ 10 సెకండ్స్ అంతే. ఇప్పుడు మనకేమన్నాడు, కొనుగోలు ధరకు సమానమైన నష్టం అన్నాడు. కొనుగోలు ధరకు నష్టం అంటే నేను ఏం చేస్తాను, తీసివేస్తాను. 17 మైనస్ 5 12. 12 వస్తువు దేనికి సమానం 720 అయితే ఒక వస్తువుకి ఎంత అవుతుంది 60 రూపీస్ అయిపోతుంది. ఇంకో అమౌంట్ లేదు కదా మనకు దాని గురించి ఆలోచించడానికి, ఒకటే అమౌంట్ ఉంటుంది ఇక్కడ, అది షార్ట్ కట్ సొల్యూషన్ చూద్దాం. సమానమైన నష్టం అన్నాడు అంటే నాకేం కావాలి, నష్టానికి ఫార్ములా కావాలి. నష్టం ఈజ్ ఈక్వల్, నష్టం వచ్చిందంటే కొన్న వేల ఎక్కువగా ఉంటుంది, అమ్మిన వేల తక్కువగా ఉంటుంది అని రాసుకున్నాను. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ నష్టం నాకు ఎంత నష్టం, 5 బాల్స్ కాస్ట్ ప్రైస్ నేను నష్టపోయింది. 5 బాల్స్ కాస్ట్ ప్రైస్ నేను నష్టపోయాను. నష్టం ప్రైస్ ఏం పెట్టాను 5 బాల్స్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలుసు నాకు 17 బాల్స్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి క్వశ్చన్లో ఉంది. 17 బాల్ అమ్మాడంటే 17 బాల్ ముందు మనం కొనాలి అమ్మాలంటే. నా కండిషన్ రాసుకున్నాను. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఈజీగా యువతలకు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే మైనస్ 17 అంటే మైనస్ 12 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 17 సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 17 సెల్లింగ్ ప్రైస్ గురించి మనకేం తెలుసు, అమౌంట్ అనేది 17 బాల్ను 720 రూపాయలకు అమౌంట్ ఇవ్వాలన్నా అన్నాడు. సో 17 బాల్స్ అని ఎంతకు అమ్ముతున్నాడు 720 రూపీస్కి అమ్ముతున్నాడు. 12 CP ఈజ్ ఈక్వల్ 720. నాకేమడిగాడు ఒక్కో బాల్ ధర అంతా అడిగాడు. 12 బాల్కి 720 రూపీస్ అయితే అంతా ఒక బాల్ కంటే 12 ఆరు అంటే 72 కాబట్టి 60 రూపీస్ అవసరం. ఇది సొల్యూషన్. మనం క్వశ్చన్ చూసే వెంటనే చెప్పాలంటే కొనుగోలు ధరకు నష్టం అంటే తీసివేస్తాను సింపుల్గా. కొనుగోలు ధరకి లాభం ప్లస్ చేస్తాను, లాభం కాబట్టి ప్రాఫిట్ కాబట్టి ప్లస్. కొనుగోలు ధరకు నష్టం అంటే మైనస్. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ ఉండదు. అమ్మకపు ధరకు లాభం అంటే మైనస్ చేస్తాను, అమ్మకపు ధరకు నష్టం అంటే ప్లస్ చేస్తాను. అది గుర్తుపెట్టుకుని చాలు మనకి. ఇక్కడ ఏమడిగాడు నష్టం అన్నాడు కాస్ట్ ప్రైస్కి, నష్టం అంటే తీసేస్తాను. 17 మైనస్ 5 12. 12 వస్తువులకి 720 అయితే ఎంత ఒక వస్తువుకి 60 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 72 వస్తువులను అమ్మటం వలన ఒక వ్యక్తికి 12 వస్తువుల అమ్మకపు ధరకు సమానమైన నష్టాన్ని పొందాడు. ఆ వస్తువుల కొన్న ధర 90 రూపీస్ అయితే ఆ వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇక్కడ కాస్ట్ ప్రైస్ అయితే మనకి వెరీ ఈజీ. కాస్ట్ ప్రైస్ కనిపించుంటే సెల్లింగ్ ప్రైస్తో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది కాస్ట్ ప్రైస్ ఏది సెల్లింగ్ ప్రైస్ మనం డిసైడ్ అవ్వాలి. చూడండి, అమ్మకపు ధరకు సమానమైన నష్టం అన్నాడు అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. ఒకటి 72 అవుతుంది, ఇంకోటి ఎంత దీనికి యాడ్ చేస్తే ప్లస్ 12 కదా 84. ఒకటి 72 అయితే ఇంకోటి ఎంత అయింది 84 అయింది. మనం చూసిన వెంటనే చెప్పగలుగుతాం ఏమని, నష్టాన్ని పొందాడంటే నష్టం పొందామంటే నేను ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాను తక్కువకి అమ్ముతాను, ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాను తక్కువకి అమ్ముతాను. అయిపోయింది. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు కాస్ట్ ప్రైస్ డబ్బులు ఇచ్చాడు. ముందు మనం సింపుల్గా చేసుకుంది. దేంతో పోద్ది 12 ఆరు 72 12 87 అంటే 7 పార్ట్స్ మనకి అమౌంట్ ఎంత ఉంది 980 రూపీస్ అయితే 6 పార్ట్స్కి అయితే ఎంత, 6 పార్ట్స్కి అయితే ఎంత చూడండి 980 940. ఓకే సార్ 980 చూడండి ఒకసారి
7 ఒక్కట్ల 7 ఇంకెంత ఉంది ఇక్కడ 28 నా 4 28 అంటే 140 రూపీస్ అయింది. ఒక్క పార్టీకి 140 అంటే ఒక 6 పార్టీలకి 6 × 100 అంటే 600 6 4 24 అంటే 240 840 రూపీస్ అయింది. ఆన్సర్ ఎంత 840. అమ్మకపు ధరకు సమానమైన నష్టం అన్నాడు. నష్టం అంటే మనం ఏం చేస్తాను ప్లస్ వేస్తాను. 72 + 12 అంటే 84. ఒకటి 84 ఇంకోటి వచ్చి 72 నంబరు. 2 నంబర్లు నా దగ్గర ఉన్నాయి. నేను నష్టపోయానంటే ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఉంటాను, తక్కువకి అమ్ముంటాను అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అయింది 84 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 72 పార్ట్స్. నాకు ఇక్కడే ఇచ్చాడు కొన్నదారు ఎంత అన్నాడు 980 రూపీస్ ఇచ్చాడు. 84 పార్ట్స్కి 980 అయితే ఇక్కడ నంబర్ ఎక్కువగా ఉంటే మనం ఈక్వల్ చేసుకుంటే కష్టం ఉంటుంది కాబట్టి ఏం చేస్తాను సింప్లిఫై చేశాను. 12 72 12 ఏళ్ళు 84. సో 7 పార్ట్స్కి 980 అయితే 6 పార్ట్స్కి ఎంత 7 ఒక్కట్ల 7 అంటే 28 7 4 28 + 0 అంటే 140. ఒక పార్టీకి 140 అంటే 6 పార్ట్స్కి ఎంత 6 × 100 అంటే 600 6 4 24 కాబట్టి 240 అంటే 840 రూపీస్. ఇది టాపిక్. మనకి 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కాస్ట్ ప్రైస్ మీద లాభం, కాస్ట్ ప్రైస్ మీద నష్టం, సెల్లింగ్ ప్రైస్ మీద లాభం, సెల్లింగ్ ప్రైస్ మీద నష్టం. మనం వీటి గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు. ఓకే, మనకి ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ మీద లాభం ఉన్నా నష్టం ఉన్నా ఈజీ. ఎందుకని ఇక్కడ లాభం అంటే ఏం చేస్తాను ప్లస్ వేస్తాను, నష్టం అంటే ఏం చేస్తాను మైనస్ వేస్తాను అనేది ఆలోచించిన అవసరం లేదు. వాల్యూ కూడా వెంటనే ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్కి లాభం అంటే ఏం చేస్తాను మైనస్, రివర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లాభం అంటే ప్లస్గా ఉండాల్సింది మైనస్ అవుతుంది, నష్టం అంటే ప్లస్ అవుతుంది. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే మనం ఏం చేస్తాం ఫార్ములా రాసుకొని ఏం చేస్తాం సొల్యూషన్ చేస్తాం. మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఆ ఫార్ములా లేకుండా మనం చేయాలంటే ఈజీగా చేయాలంటే క్వశ్చన్ చూసిన వెంటనే అమ్మకపు ధర పైన నష్టం అన్నాడు. నష్టం అంటే ఏం చేయాలి దీనికి ప్లస్ వేయాలి. ఒకటే 72 అయితే దీనికి ప్లస్ అంటే 12 అంటే 84 అయిపోయింది క్వశ్చన్. అడిగి 12 ఆరులు 12 ఏళ్ళు 6:7. నాకు నష్టపోయాను కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎక్కువ అంటే 7 పార్ట్స్ కాస్ట్ ప్రైస్, 6 పార్ట్స్ సెల్లింగ్ ప్రైస్. నాకేమి ఇచ్చాడు విలువ 90 రూపీస్ అయితే కాస్ట్ ధర ఇచ్చాడు, కొన్న విలువ ఇచ్చాడు. 7 పార్ట్స్కి 90 రూపీస్ అయితే 6 పార్ట్స్కి ఎంత. సో 840. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.